జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అలహరి నరసింహాచార్యులు దేవాలయ అర్చకుల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ మండలంలో ఉన్నటువంటి గోపాలపురం గ్రామం రోడ్డు పక్కనే ఉంటుంది దేవాలయం. విశేషమైన కళ్యాణంగా హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజు మరి ఉదయం పూట అభిషేకం, స్వామివారి ఆకుపూజ కార్యక్రమం, తదుపరి సువర్చలాసహిత ఆంజనేయ స్వామి కళ్యాణం జరగడం. కలియుగంలో హనుమంతుడి కళ్యాణం అంటే ఒక విచిత్రం. అలాంటి విచిత్రమైనటువంటి కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తు బ్రహ్మగా ఉండాలంటే ఆయన కళ్యాణం జరగాలని శాస్త్రంలో రాసిన ప్రకారం మనం ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహిస్తాం. కళ్యాణం తదుపరి దరిదాపులో ఒక 15-20 క్వింటాల అన్నదానం ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ఆ స్వామివారిని హనుమత్ జయంతి కళ్యాణం పురస్కరించుకొని అంతా దేవాలయ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని దేవాలయం పెడతాం. మళ్ళా ఈ అన్నదానం అంతా ముగించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథం మీద విశేషంగా 2 లక్షల రూపాయలు పెట్టి దాత సాగర్ తో రథం చేయించాం. ఆ రథం నాడు కూడా ఊళ్ళో గ్రామంలో పెద్ద పండగ వాతావరణంలో స్వామివారి గ్రామ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత వచ్చినాక స్వామివారికి నైట్ హెచ్చరికలతో మళ్ళీ గుడి సేవ ఉంటుంది. అట్లాగే విశేషంగా కార్తీక మాసంలో ఏదైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలి, ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టాలని భక్తులు ఎంతైతే శాస్త్రంగా నమ్ముతారో అలాంటి ఉసిరి చెట్టు మన దేవాలయం ఉండడం ఒక ప్రత్యేకత. ఇక కార్తీక మాసంలో మహిళలు అయితే తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకే వచ్చి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు, సుబ్రహ్మణ్య స్వామి ముందు పెద్ద ఉసిరి చెట్టు ఉండడం జరిగింది. దాని దగ్గర విశేషంగా కార్తీక భోజనాలు చేయడం. ఈ చుట్టుపక్కల ఉన్న షావుకారులందరూ కూడా 100 మందికి 150 మందికి భోజనాలు చేసుకొని కార్తీక మాసం 30 రోజులు కూడా వన భోజనాలే ఇక్కడ. దాని తర్వాత వెనక భాగంలో మనం దసరా నవరాత్రులు నిర్వహించడానికి దసరాకు జమి పూజ చేస్తాం కదా, అన్ని దేవాలయంలో ఏదో కొమ్మలు కొట్టుకొని వచ్చి బాతి చేస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే అసలు స్వయంగా ఉన్నటువంటి చెట్టు, ఆ చెట్టు దగ్గర ఉన్నారు షావుకారులందరూ కూడా విపరీతంగా పాలపిట్టను చూడాలి, జమి పూజ చేసుకోవాలి, స్వయంగా జరుగుద్ది అక్కడ చెట్టుకు పూజా కార్యక్రమం అందరు రాయడం. ఆ వచ్చిన రోజు శమి అయితే పాపం, శమి శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం. అంటే ఇప్పుడు ఈ జరిగేటువంటి ఈ యొక్క సంవత్సరం నుంచి మళ్ళా సంవత్సరం వరకు కూడా వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని గోపాలపురంలో రాతలు రాయడం, రాతల దగ్గర జమ్మి రాతలు పెట్టడం అనేది విశేషం. ఇక మరి ఇక్కడ దేవాలయంలో ఇంత విశేషంగా జరిగేటువంటి దేవాలయంలో ఈ మధ్యనే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారిని కలిసి సహాయ సహకారాలతో చేస్తున్నాం. మాకు కొంచెం అవకాశం కలిపిందంటే భక్తులు ఉండడానికి, రాత్రిపూట ఉండడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేక చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఒకటి గ్రామ పంచాయతీ నిధుల నుంచి వారు స్వయంగా రాయడం జరిగింది. అది కూడా 35 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్ అయిన దానికి మేము పునర్నిర్మాణం చేపట్టబోతున్నాం. అట్లాగే ఇక్కడ కొంచెం స్థలం తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఎందుకంటే ముందు రోజుల్లో ఇక్కడ అన్నదానానికి వర్షం వస్తే అన్నదానం చేయలేని పరిస్థితి ఒక సంవత్సరం అట్లా కూడా ఎదురైంది. మేము అంతా అన్నదానానికి ఏర్పాటు చేసాం, అడ్వాన్స్ ఇచ్చాం వంట వాళ్ళకు. అది వాతావరణం అనుకూలించక ఒకసారి వర్షం వచ్చేవరకు ఆ సంవత్సరం అన్నదానం చేయలేకపోయాం. అదొకటి కూడా మాకు కలిసి వేస్తుంది. ఎందుకంటే ఇంత జరిగే సంవత్సరానికి ఒకసారి జరిగే ఇంత విశేషం కదా, అందుకోసమే ఆ అన్నదానానికి మాకు ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసుకుందామని మేము అనుకుంటున్నాం. దానికి దాతల సహకారం కావాలి. దాతల సహకారం ఎట్లా? ఇక్కడ స్థలం లేదు దేవుడికి. ఇది దేవాలయం బూరుగడ్డ దేవాలయం కింద ఉంది కాబట్టి పొలంలో మనకు దేవాలయానికి స్థలం లేదు. ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఈ సత్రం ఒక 2 గుంటలు, దేవాలయం ఒక 2 గుంటలు, అంటే ఒక 5 గుంటల స్థలం మాత్రమే ఉంది మన దేవాలయం చుట్టూ. కాబట్టి మరి జనమేం బాగా పెరిగిపోతున్నారు భక్తులు ఆ మహానుభావుడి యొక్క ఆ మహిమలకు. కాబట్టి మాకు కొంత ఈ స్థలం సేకరించడం, ఆ స్థలంలో నూతనంగా షెడ్లు ఏర్పాటు చేసుకోవడం, సత్రాల లెక్క. ఎందుకంటే ఫంక్షన్ చేసుకుంటున్నారు అందరూ, బర్త్డేలు, అన్నప్రాచనాలు, ఏదో దేవాలయంలో ముట్టియడం, వాళ్ళు విశేషంగా మంచిగా ఫంక్షన్లు చేసుకోవడం, అందరిని పిలిచి బట్టలు పెట్టుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం, మరి కెమెరాలు, పెద్ద కెమెరాలు వచ్చి డ్రోన్ కెమెరాలు కూడా వాడేటువంటి దేవాలయంగా మంది ప్రసిద్ధి చెందుతుంది. కాబట్టి మాకు ఈ భక్తుల నుంచి అట్లాగే మేము పూర్వభద్ర నక్షత్రంలో మాస కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాం. ఆ మాస కళ్యాణానికి సుమారుగా మేళం, అట్లాగే కళ్యాణం, అర్చకుడు ప్రసాదం కొంత అమౌంట్, అంటే ఒక 3,000 నుంచి 5,000 మధ్యలో వచ్చేటట్టుంది ఖర్చు. అది నెలకొకరిని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కళ్యాణం చేయిద్దాం అనేది ఒకటి ఉంది. దాని తర్వాత మాస కళ్యాణం అని దాన్ని నెల కళ్యాణం. అట్లాగే ప్రతి మంగళవారం అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. ఒక 100 మంది కానీ 200 మంది కానీ. దానికి కూడా ఎంత ఇద్దో ఎస్టిమేషన్ సుమారు ఒక 2,000, 3,000, 4,000, 5,000 వరకు కావచ్చు. 5,000 కూడా ఎవరన్నా ఇట్నే మంగళవారం నాడు దాతల సహకారం ఇస్తే వాళ్ళు ఆ రోజు వాళ్ళ కుటుంబ పరంగా పూజ చేసి చక్కగా వాళ్ళ పేరు అనౌన్స్ చేసి వాళ్ళ పేరు మించిగా వచ్చిన భక్తులకు అన్నం పెడదాం అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అట్లాగే చిన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇంకా స్వామివారికి మరి వెండి వస్తువులు కానీ ఇంకేమైనా పంచపాత్రలు ఒకటి మాకు ప్రధానంగా కావాలి వైష్ణవ దేవాలయంలో. ఆ పంచపాత్రలు సుమారు ఒక 2 లక్షలు అయ్యేది ఉంది. అందరూ ఒకటి సేకరించి ఆ పంచపాత్రలు ఒకటి, స్వామివారికి వెండి గద ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నాం. అట్లాగే మరి ఉత్సవ విగ్రహాలకు అందరికి కూడా మూల విరాట్లకు అందరికి ఉత్సవ విగ్రహాల దాపుల వెండి అందరికి ఉన్నది. కిరీటాలు గానీ వక్షస్థలాలు గానీ, స్వామివారి కూడా వక్షస్థలం ఉంది, కిరీటాలు ఉన్నాయి, విశేషమైనటువంటి వెండి సామాన్ ఉంది. కాబట్టి మనకి ఏమున్నాయి, భక్తుల సౌకర్యం కోసం కొంత స్థలం సేకరించడం ఒకటి, దానికి షెడ్లు నిర్మాణం ఒకటి, అట్లాగే మాస కళ్యాణం, నెల కళ్యాణం ఒకటి, అట్లాగే ప్రతి వారం అన్నదాన కార్యక్రమం ఒకటి విశేషంగా తెలుసుకున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులందరూ కూడా మీ కోరికలు తీరాక స్వామివారిని తెలుసుకొని ఈ వీడియో ద్వారా దేవాలయ చరిత్ర అయిన వాళ్ళందరూ కూడా ఓహో ఇంత మహిమగల దేవాలయమా, ఇది ఇక్కడ అర్చకుడు ఇంత చక్కగా చెప్పినాడు, లేనిదైతే చెప్పేది కాదు కదా, ఇది ఉన్న నిజాలే. కాబట్టి మీరు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడన్నా కనీసం దండం పెట్టుకోండి స్వామివారికి. అయ్యా మా వీసా వస్తే లేదా మా పిల్లకి పెళ్లి అయితే పిల్లగానికి పెళ్లి అయితే మా దోషాలు వెళ్ళిపోతే అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. అయినాకనే వచ్చారు స్వామివారికి. నేను చెప్పిన మేరకు మీరు అంతో ఇంతో ఆర్థిక సాయం చేయండి స్వామివారికి అని కోరుకుంటున్నాం భక్తులతో. అట్లాగే మీరు కూడా ఏదైనా కార్యక్రమాలు, ఏదైనా సంకల్పాలు ఉంటే రండి, స్వామివారి సంకల్పం తీసుకోండి. మీ పని అయ్యాకనే వచ్చి ఆ స్వామివారికి ఏదైనా దాతగా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దేవాలయం చూడాల్సిన దేవాలయం, సందర్శించాల్సిన దేవాలయం. మీకు ఎంతో మందికి ఇబ్బందులు
కోరుకున్నా కూడా తీర్చేటువంటి దేవాలయం కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామిని మంగళవారం గాని శనివారం గాని దర్శించుకొని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.